పద్మాల వంటి నేత్రాలు కలిగిన దుర్వాగ్రాలైన నల్లబ మెరుపుతో సమాన కాంతిగల వస్త్రాలు ధరించినట్టి వీరాసనం మీద ఎడమ తొడపై ఉన్న సీత ఒక చేతితో పట్టుకొని వేరో చేతితో బ్రహ్మతత్వాన్ని బోధిస్తున్న శ్రీరాముణ్ణి సేవిస్తా. శ్రీరామ సకలేశ్వరో మమ పితా మాతా చ సీతా మమ భ్రాత బ్రహ్మ సఖా ప్రభంజన జనసుత పత్ని విరక్తి ప్రియ విశ్వామిత్ర విభీషణాది వశగా మిత్రాణి బోధస్తుతో భక్తి శ్రీహరి సంగతారతి సుఖం వైకుంఠమస్మత్సఖం పదం అస్మత్పదం. సర్వేశ్వరుడైన రాముడు నా తండ్రి, సీత నా బ్రహ్మముడైన ఆంజనేయుడు నా సోదరు, విరక్తి నా భక్తి భార్య, విశ్వామిత్రుడు మొదలైన వాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు నా మిత్రుడు, జ్ఞానం నా కొడుకు, పద్మాలలో భక్తియే సంయోగం, వైకుంఠంలో నాకు నివాసస్థం. శ్రీరామ అమల పుండరీక నయన శ్రీరామ సీతాపతి గోవిందాచ్యుత నందన నందన ముకుందానంద దామోదర విష్ణు రాఘవ వాసుదేవ నృహరే దేవౌఘ చూడామణి సంసారార్ణవ కర్ణధారక హరే కృష్ణాయ తుభ్యం నమః. నిర్మలమైన పద్మాల వంటి నేత్రాలు కలవాడు, కాంతికి నిలయుడైన వాడ, సీతకు పెనిమిటైన వాడు, గోవిందా అచ్యుత కుమారుడైన కృష్ణ రూపం పొందినవాడు, ముకుంద ఆనంద స్వరూప వ్యాప్త రూపుడ, రాఘవ వాసుదేవ నృసింహరూప దేవతాగణ సముద్రాల నుండి ఓడ నడిపేవాడు, పాప సంహారకుడా శ్రీరామ ప్రభువ తారకుడవైన నీకు నమస్కారం. రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణాకరం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజత్కన్కుండలమండితానన రుచిం రాత్రించరధ్వంసినం శంపాకోటి సమాన కాంతి విరస్మయ మృగఘ్నం భజే. లక్ష్మణుడి అన్న అయినట్టు, రఘువంశ శ్రేష్ఠుడైన సీతా భర్త అయినట్టు, శౌర్యం కలిగి కాకుత్సవంశంలో పుట్టినట్టు, దయాస్థానమైన గుణాలు, బ్రాహ్మణులకు ఇష్టుడైన సర్వరూపాలు ప్రకాశిస్తున్న కుండలాల చేత కప్పబడి ముఖ కాంతి కలిగి రాక్షస సంహారకుడైన కోటి మెరుపుల కాంతిగా మాయలేడిని కొట్టిన రాముణ్ణి సేవిస్తారు. రామం రత్న కిరీట కుండలధరం కేయూరహారాన్వితం సీతారం కృతవామ భాగమతులం సింహాసనస్థం ప్రభు సుగ్రీవాది సమస్త వానరవరై సంసేవ్యమానం సదా విశ్వామిత్ర పరాశరాది మునిభి సంస్తూయమానం భయే. రత్న కిరీట కుండలాలతో ధరించినట్టు భుజకీర్తులతో కూడిన సీత చేత అలంకరింపబడిన రెండు ఎడమ భాగం కలిగి సింహాసనానికి ప్రభువైనట్టు సుగ్రీవుడు మొదలైన వాళ్ళ చేత స్తోత్రం చెయ్యబడినటువంటి బడుతున్న విశ్వామిత్రుడు పరాశరుడు మొదలైన మునుల చేత స్తోత్రం చెయ్యబడుతున్న రాముణ్ణి సేవిస్తాను. రామ సీతా సమేతో నివసతు హృదయే సానుజం సానుజం రామమేద రామేణ క్షీణ పాపశ్రీ వివిధామపి కృతం కర్మ రామాయ దజ రామాదన్యం జనే న జానే నహి కిమపి మహారామానాం న సమారామి పశ్యామి విశ్వం భువనమనుదినం పాహి మాం రామం. సీతతో కూడిన రాముడు నా హృదయంలో ఉండుగా తమ్ముడైన లక్ష్మణుడితో ఉన్న రాముణ్ణి స్తుతిస్తా. రాముడి చేత క్షీణించిన పాపం కలవాడని మనోవాక్కాయాల చేత చేసిన కర్మ రాముడికే సమర్పిస్తా. రాముడి కంటే ఇతరం రాముడి నామంతో సమానమైంది ప్రపంచంలో లేదు. సర్వలోకానికి
రాముడే చూస్తున్నాడు. వీరుడైన రాముడు నన్ను రక్షించాలి. రామం రాజశిఖామణిం రఘుపతిం దేవాదిదర్పాపహం లోకానాం హితకారిణం గుణనిధిం కారుణ్యపుణ్యోదయం ముక్తావిద్రమరత్నశోభితతనుం సౌందర్యహస్తాంబుజం కౌసల్యాతనయం భజామి సతతం శ్రీజానకీనాయకం. రాజశ్రేష్ఠుడైనట్టి రఘువంశశ్రేష్ఠుడైనట్టు రాక్షస గర్వాన్ని వ్యవహరించే జగత్తుకు మేలు చేసే గుణాలకు స్థానమై ఉన్నటువంటి వాడు. అభివృద్ధి కలిగిన ముత్యాలచే పగడాలచే రత్నాలచే ప్రకాశింపచేయ శరీరం కల సౌందర్య ప్రధానాలైన హస్తపద్మాలకు కౌశల్య కుమారుడైన సీత భర్త అయిన రాముణ్ణి సేవిస్తారు. రామం వీరాసనస్థితం వీరాసనస్థం హృదయగత కరోదంచిత జ్ఞానముద్ర జానున్యాసక్తహస్తం క్షితివరతనయా భూషితం వామభాగ ఖోట్కేన షట్కోణే వ్యాకరతం పవనసుతయుతం మానసే మూలమే సుగ్రీవే సేవమానే దృఢశరధనుషా దక్షిణే లక్ష్మణేన. వీరాసనంలో ఉన్న ఉరస్సు మీద కుండలది సమీపంలో ఉన్న జ్ఞానం మోకాలిలో ఉంచిన హస్తం కలిగి ఎడమవైపు సీతతో అలంకరింపబడి షట్కోణ పీఠంలో నుండి హనుమంతుడికి జ్ఞానోపదేశం చేస్తున్నట్టు సేవిస్తుండగా ఉన్నట్టు ధనుర్బాణాలతో కూడి లక్ష్మణుడి చేత సేవింపబడిన రాముడు మనస్సులో చింతిస్తూ రామం సౌమిత్రిమిత్రం రఘుపతిమబలం రామచంద్రం రమ్యం శ్రీరాఘవేశం శుభలలితముఖం శుద్ధతత్వం స్వవీరం సీతాసౌందర్యపాత్రం సుర ముని వినుతం నీరదేందీవరాభం వందే వందారుపాలం రజనిచరహరం రమ్యకోదండరామం. లక్ష్మణుడికి స్నేహితుడైనటువంటి రఘుపతి అయినటువంటి నిర్మలుడైనట్టు లక్ష్మీనాథుడైనట్టు సుందరుడైన రఘుశ్రేష్ఠుడైన మంగళుడైన మొగం కలిగ పరిశుద్ధ స్వరూపుడైనట్టు వీరుడైన సీతకు ఆధారమైనట్టు దేవతల చేత మునుల చేత స్తోత్రం చేయబడుతున్నటువంటి మేఘాల వంటి శోభ కలిగినట్టు నమస్కరించే వాళ్ళని పరిపాలించేటువంటి రాక్షసులను మంచి ధనుసు చేత సంహరించే మంచి ధనుసు చేత మనోహరాకారుడైన రాముడికి నమస్కారం. రామం చందన సీతనం శితిసుతా మోహాకరం శ్రీకరం వైదేహీ నయనారవిందమిహిరం సంపూర్ణచంద్రాననం రాజానం కరుణా సమేతనయనం సీతామనోనందనం సీతాదర్పణచారుగంధలలితం వందే సదా రాఘవం. గంధంలాగా చల్లనైనటువంటి సీత మోహించేటువంటి ఐశ్వర్యం చేసేటువంటి సీత యొక్క నేత్ర పద్మాలకు సూర్యుడైనట్టు పూర్ణ చంద్రుడు వంటి మొహం కలిగినటువంటి అందరికీ రాదైనట్టు దయతో కూడినట్టు కళ్ళు గల సీత యొక్క మనస్సులు గల రథంగా గలవాడు. సీత యొక్క అద్దాల వంటి ముందరైన చెక్కిళ్లలో ప్రకాశించే రాముడికి నమస్కారం. రామం శ్యామాభిరామం రవిశశి నయనం కోటి సూర్య ప్రకాశం దివ్యం దివ్యాస్త్రపాణిం శరముఖ శరధిం చారుకోదండహస్తం కాలం కాలాగ్నిరుద్రం రిపుకులదహనం విఘ్నవిచ్ఛేదదక్షం భీమం భీమాట్టహాసం సకల భయహరం శ్రీరామచంద్రం భజేహం. చామన ఛాయకరి మనోహరుడైనటువంటి చంద్రసూర్యులు నేత్రంగా కల
కోడి సూర్యుల కాంతి వంటి కాంతిగా గొప్పవాడైన ప్రశస్తమైన ఆయుధాలు హస్తాలలో కలిగిన బాణాలు మొదలైన ఆయుధాలకు సముద్రుడైన సొగసైన ధనస్సు చేతిలో ఉంచుకొన్నట్టు కాలస్వరూపుడైన ప్రళయాగ్నిల భయంకరుడైనటువంటి శత్రువంశాలకు అగ్ని అయినటువంటి విఘ్నాలను కొట్టివేసేటువంటి భయంకరమైన పెద్ద నవ్వు కలిగిన సమస్త భయాన్ని హరించేటువంటి రామచంద్రుడిని సేవిస్తా. శ్రీరామచంద్ర చరితా కథామృతం లక్ష్మణాగ్రజ గుణానుకీర్తనం రాఘవేశ తవ పదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని. రామచంద్ర, నీ చరిత్ర కథ అమృత, లక్ష్మణాగ్రజ నీ గుణకీర్తనం, ఓ రాఘవేశ నీ పాదసేవ నాకు ప్రతి జన్మలో సంభవించుగా. రామో మత్కులదైవతం సకరుణం రామం భజే సాదరం రామేణాఖిల ఘోర పాప నివతి రామాయ తస్మై నమః. రామాన్నాస్తి జగత్తయైక స్వరభో రామస్య దాసోస్మ్యహం రామే ప్రీతిరతీవ మే కులగురో శ్రీరామ రక్షస్వ మాం. రాముడు నా కులదేవ దయతో కూడిన నాదరంతో కూడి సేవిస్తున్న రాముడితో అనేక పాపాలు నశిస్తాయి. రాముడికి నమస్కారం. రాముడి కంటే సులభమైన దైవం లేదు. నేను రామదాసుని, నాకు రాముడి మిక్కిలి ఇష్టం. నా కుల గురువై రామా నన్ను రక్షి. శ్రీరామచంద్ర తవ కీర్తి సురద్రుమచ్ తారాగణ సుమనద పరమిందు బింబం మూలం ఫణాఫణిగతం గగనంచ మధ్యం శఖాదిశో భువనమండలమూమాలవాలం ఆలవాలం. రామా, నీ కీర్తి అనే కల్పవృక్షానికి చుక్కలే పువ్వులు, చంద్రబింబం పండు, నాగలోకం మొదలు ఆకాశం వరకు చెట్టు, దిక్కులు కొమ్మలు, భూమి దాని పాదు. వైదేహీం ముదితో విజాత పులకాం గఢం సమాలింగయం వామేన స్తనతు సుఖం పులకిదం వాముం కరేణ స్పృశన్. తత్వం దక్షిణ పాణినా కలితయా షణ్ముద్రయా బోధయన్ రామో మారుతి సేవిత స్మరతు మాం సామ్రాజ్య సింహాసనే. పులకాంకురం కలసీతను సంతోషంతో కౌగలించుగా పులకరించిన ఆమె యొక్క ఎడమది అయిన స్తనాగ్రం ఎడమ చేతితో అంటుకుంటూ జ్ఞానముద్రగల కుడి చేత తను సేవించే ఆంజనేయుడి జ్ఞానబోధ చేస్తూ సామ్రాజ్య సింహాసనంలో ఉన్న రాముడు రక్షించుగా. వామాంకస్థిత జానకీ పరిసర కోదండదండంకరి చక్రం చ ఊర్ధ్వకరేణ బాహుయుగడే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం రామం భజే శ్యామను. రామదాస్ సినిమాలో కూడా ఈ పద్యాన్ని ఈ శ్లోకం పెంచారు. ఎడమ తొడ మీద సీత చేత శోభిస్తున్న రాముడు అంటే భద్రాద్రి రాముడి లాగే ఉండు చేతను. అలాగే పై చేత చక్రాన్ని, కుడి చేతు రెండిట్లో శంఖాన్ని, బాణాన్ని, పద్మపు రేకుల వంటి నేత్రాలు కల భద్రాచల శిఖరంలో భుజకీర్తులు మొదలు అలంకరింపబడిన నల్లనై సీతా రఘురాజ శ్రేష్ఠుడే రాముణ్ణి సేవిస్తాడు. వామాంక స్థిత అంటే ఎడమ తొడ మీద మన గుళ్ళలో ఎక్కడైనా మన ఇళ్లలో కూడా
మగవాడు కుడిపక్క ఉంటే ఆడ ఎడమ. కానీ వైష్ణవ సంప్రదాయంలో మగవాడికి కుడి పక్కన ఆడుతుంది. వామే భూమి సుధా పరస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసు శత్రుఘ్నో భరతస్య పార్శ్వ దళయోర్వాయువ్యాది కోణేశ్వర్ సుగ్రీవస్య విభీషణశ్చ వివరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజ కోమల రుజం రామం భజే శ్యామలం. ఎడమవైపు సీత, ఎదుట హనుమ, గనక లక్ష్మణ్, ప్రక్కల భరత శత్రు, వాయువ్యాది మూల దిక్కులలో సుగ్రీవ విభీషణ అంగద జాంబవంతుడు ఉండగా మధ్యలో నల్ల కలుబల్ల సుందరమైన కాంతిగల రాముణ్ణి సేవిస్తున్నా. మిగతాది రేపు.